నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిణామాలు చాలా మందిని కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నాయి. పాకిస్తాన్తో యుద్ధం ముగిసినట్టేనా? పాకిస్తాన్ మళ్ళీ ఏదైనా అత్యుత్సాహంతో మళ్ళీ దాడులు చేస్తుందా? ఈ పాకిస్తాన్ పై దాడి వెనుక అంటే భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయడం వెనుక అమెరికా హస్తం ఉందా? అసలు చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇవన్నీ పబ్లిక్లో ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్. ఇదంతా ఒక చోట అయితే ఒక ఎత్తు అయితే, కరాచీ బేకరీ, హైదరాబాదులో కరాచీ బేకరీ చాలా ఫేమస్. గత 5-6 ఏళ్లలో కరాచీ బేకరీ బాగా విస్తరించింది. అయితే పాకిస్తాన్ యుద్ధానికి కరాచీ బేకరీకి ఏం సంబంధం ఉంది? ఈ కరాచీ బేకరీపై బజరంగ్ దళ్ సన్నాసులు ఓల్డ్ సిటీ వాళ్ళని ఏం చేయలేక వందలాది మంది ఇల్లీగల్గా బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు, చాలా అరబ్ కంట్రీస్ వాళ్ళు ఇల్లీగల్గా ఓల్డ్ సిటీలో ఉంటే ఏమీ పీకలేక కరాచీ బేకరీ బోర్డు కరాచీ ఉన్నందుకు దాడులు చేస్తున్నారు. అసలు వీళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. ఒక బోర్డు ఉన్నందుకు, అది రీసెంట్గా 5 yearsలో హైదరాబాద్ మొత్తం ఈ బేకరీ వ్యాపించినందుకు ఇదే అదునుగా చూసుకొని ఓల్డ్ సిటీ కాకుండా న్యూ సిటీలో కరాచీ బేకరీ ఏ బ్రాంచెస్ ఉన్నాయో కాషాయ కండవ వేసుకొని దాడి చేస్తున్నారు. నేనేమంటే, అరే మీకు వెనక సైడ్ దమ్ముంటే మీరు ఓల్డ్ సిటీలో పోయి గోవధ ఆపండి. ఇల్లీగల్గా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను పట్టించి పుణ్యం కట్టుకోండి. భారతదేశం డివిజన్ అయినప్పుడు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి సింధ్లో సింధీయులైన వాళ్ళు కరాచీ బేకరీ తీస్తే ఇన్నేళ్లుగా లేని నొప్పి మీకెందుకు కలుగుతున్నది? మరి కార్గిల్ యుద్ధం అప్పుడు మీరు కరాచీ బేకరీపై దాడి చేయలేదు కదా? పఠాన్కోట్ ప్రాబ్లం అయినప్పుడు మీరు కరాచీపై బేకరీపై దాడి చేయలేదు కదా? మరి మీరు సడన్గా చేతగాని సన్నాసుల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు పాకిస్తాన్తో వివాదం ఉంటే, దమ్ముంటే
వాలంటీర్లుగా బార్డర్ దగ్గర పోయి ఆర్మీని హెల్ప్ చేయండి. బజరంగ్ దళ్ వాళ్ళకి చెప్తున్నా. ఈ బజరంగ్ దళ్ సన్నాసులు చేసే కార్యక్రమాలు అంటే వ్యాలంటైన్స్ డే రోజు కనిపిస్తారు, మళ్ళీ సంవత్సరం అంతా కనిపించారు. ఈ శోభాయాత్రలు అక్కడక్కడ కనిపిస్తారు. తర్వాత ఇప్పుడు కనిపించేది ఇక్కడే. మీకు దమ్ముంటే వాలంటీర్కి పోయి గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో నిలబడి సైనికులకు సహాయం చేయండి. అంతేగాని చేతికి దొరికింది కదా అని కరాచీ బేకరీపై దాడి చేస్తే మీకు ఆ కర్ణాటకలో ఉన్న కన్నడ సంఘాలకు ఏం డిఫరెన్స్ ఉండదు. ఆనా కొడుకులు అంతే, మీరు కూడా అంతే. మీకు ముస్లిం డామినేటెడ్ ఏరియాలో పోయి ఒకటి కాలర్ పట్టుకొని చూడండి, మీ బేస్ వాళ్ళకు కొట్టి వాపసు పంపిస్తారు. ఆ భయం ఉండే మీరు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న కొత్త కరాచీ బేకరీ సెంటర్స్లపై పడి మీ ప్రతాపం చూపిస్తే జనాలు నవ్వుకొని పోతారు, మీ బజరంగ్ దళ్ ఇజ్జత్ పోతుంది. నేను మీ హితవు కోరే చెప్తున్నాను, బజరంగ్ దళ్ ఇమేజ్ మెయింటైన్ కావాలంటే కరాచీ బేకరీపై దాడులు ఆపేయండి. మీకు దమ్ముంటే ఓల్డ్ సిటీలో పోయి గడబడి చేయండి, లేదా డైరెక్ట్ బార్డర్పై పోయి ఆర్మీ వాడికి హెల్ప్ చేయండి. ఇది నేను క్లియర్గా చెప్తున్నా, బజరంగ్ దళ్ హితవు కోరి చెప్తున్నాను. నేను మామూలుగా సజెషన్ ఇయ్యా. నేను ఇటువంటి సంఘాలతో అసోసియేట్ అయి ఉన్నా కనుక చెప్తున్నా, క్లియర్గా మెసేజ్ ఇస్తున్నా. మరి ఇది ఇట్లుంటే మన కవితమ్మ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అంటే ఈ గారులు మన తెలంగాణ సోషల్ మీడియాలో ఎప్పుడు ఎంటర్ అయినాయి. ఈ ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వడం ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను మొన్న మన తొలి వెలుగు రఘు కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ గారు వెనుక ఏదైనా శక్తులు ఉన్నాయా, లేదా ఫుల్ ఫ్లెజ్డ్ టీవీ ఛానల్ తీయాలంటే ఈ గారులు పెట్టాల్సిందేనా? ఇంత డీసెన్సీ సడన్గా ఎట్లొచ్చేసింది? క్యూ న్యూస్ ఏమో వాడు వీడు హౌలగాడు అని ఎమ్మెల్సీ అయిపోయాడు. మరి కేసీఆర్ గారు, కవిత గారు, ఈవిడ, ఈ పాలిస్ట్ అంటే తెలంగాణ ఈ యాక్సెంట్ పోయి ఈ ఆంధ్ర యాక్సెంట్ ఎందుకు వస్తున్నాయి తెలంగాణ ఛానల్లో? ఈ తీవ్రమైన రెస్పెక్ట్ ఎక్కడి నుంచి ఏర్పడ్డది కవిత గారి పైన? కదా, స్లోగా మనం తెలంగాణని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నామా? అంటే వాడు వీడు అనేది మన తెలంగాణ సంస్కృతి కాదు, కానీ మరీ గారు అనేది, గారండి అనేది కూడా మన తెలంగాణ సంస్కృతి కాదు. ఈ సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది మీడియాలో? న్యూస్ పేపర్లు చదివే ఛానల్స్ సడన్గా ఆంధ్ర యాక్సెంట్ వీళ్ళపై మమకారం ఎందుకు పెరుగుతుంది? దీని వెనుక పెద్ద కుట్రనే ఉంది. కవిత సడన్గా తన ఇన్సల్ట్స్ని బహిర్గతం ఎందుకు చేస్తుంది? దానికి రీజన్ ఉండాలి కదా. కవిత తన అంటే అంతర్గత విషయాల్ని బయట పెడతా అని ఎందుకు అంటుంది?
ఇది కేసీఆర్ వ్యూహమే అయితే మీ బండారాలు బయట పెడతా, 6 నెలలు నేను జైల్లో ఉన్నింది చాలదా అంటే నేను జైల్లో ఉంచింది మీకు తెలిసిన వాళ్ళేనా? వాళ్ళ కుట్ర వల్లనే నువ్వు జైల్లో ఉన్నావా? బీజేపీకి క్రిటికల్ సమాచారం అందించింది మీ అన్ననా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేసి నిన్ను 6 నెలలు జైల్లో పెట్టినరా? నువ్వు శుద్ధపూసవా? నువ్వు సౌత్ ఇండియన్ లిక్కర్ సిండికేట్కి క్వీన్ కావాలని అనుకోలేదా? నీవు ఇవన్నీ అడ్వాన్స్గా బీఆర్ఎస్ పార్టీలో చర్చించి ఈ బిజినెస్లో దిగావా? ఇప్పుడు ఏ ఒప్పందం కింద నువ్వు బెయిల్పై బయటికి ఉన్నావు? ఇది కూడా బహిరంగంగా చెప్తే బాగుంటుంది. ఇక కవిత ఒకటి గుర్తుంచుకోవాలి, కవిత ఇన్వాల్వ్ అయింది మామూలు కేసులు కాదు, లిక్కర్ కేసు. సహజంగా గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే ఒక ఆప్షన్ కాకుండా డైరెక్ట్గా పొలిటీషియన్స్ ఎంటర్ అయ్యి ఈ బిజినెస్ నడిపించేది పాలిటిక్స్ పరంగా సూసైడ్. మరి కవిత ఏ ధైర్యంతో మళ్ళీ జనాల్లోకి పోయి తన వాల్యూ గుర్తించాలి, తన సేవలు గుర్తించాలి? అసలు ఈమె బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవేమి? మరి బీఆర్ఎస్ పార్టీ ఏం గుర్తుంచుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారకులైన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ దగ్గర మళ్ళీ ఏం కోరుకుంటుంది? చచ్చుబడిన పార్టీని బలోపేతం చేయకుండా పార్టీపై అభియోగం మోపితే బీఆర్ఎస్ బలపడుతుందా? బీఆర్ఎస్ని బలపరచాలి అంటే అంతర్గత విషయాలు బయట పెట్టొద్దు. అసలు పార్టీ ఫోరంలో కూడా పబ్లిక్గా డిస్కస్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో బీఆర్ఎస్ నా కోసం ఆలోచించాలి అంటే ఇంకేం ఆలోచిస్తుంది? బీఆర్ఎస్ నీ వల్లనే ఓడిపోయింది, ఇంకా బీఆర్ఎస్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే పొమ్మానాక పొగ పెడుతున్నారు అని చెప్పి ఒక సపరేట్ పార్టీ పెట్టదలుచుకున్నావా? కొంపదీసి నీవు హరీష్ రావు కలిసి ఒక పార్టీ పెడుతున్నారా? లేదా బీఆర్ఎస్ పార్టీని చీల్చడానికి నీ వంతు ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? నీ పార్టీకి కాంగ్రెస్ బీజేపీ రెండు మద్దతు పలుకుతున్నాయా? నేను క్రిటికల్ క్వశ్చన్స్ వేస్తున్నా. అంటే విచ్చలవిడిగా ప్రవర్తించి ఒక పార్టీ పతనానికి కారకురాలైన ఒక యువ నాయకురాలు ఇంకా పార్టీ తనను భరిస్తూ కొనసాగాలి, దానికి అధ్యక్షురాలుగా తానే మారాలి అనుకోవడం వెర్రితనం. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వీక్నెసెస్ ప్లస్ కవిత వీక్నెస్ కూడా బీఆర్ఎస్కి యాడ్ అయితే బీఆర్ఎస్ మైనస్లో వెళ్ళిపోతుంది, ప్లస్ ఫ్యాక్టర్ ఏముండదు. దయచేసి ఇలాంటి విషయాల్లో మీడియా కూడా కొద్దిగా కంట్రోల్లో ఉండాలి. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ తాడో పేడో తెలిచేశారు. ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఈ చిన్న చితక పార్టీల ప్రభావం ఎంత ఉండబోతుంది అనేది ఒక టెస్టింగ్ టైం. కనుక మీడియా ఓవర్ హైప్ ఇచ్చి
ఆ పార్టీలో గందరగోళం ఆల్రెడీ తెలంగాణలో రాజకీయ గందరగోళం ముందే ఉంది. ఇవన్నీ అటు ఉంచితే ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు, ఈ పోటీలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నిలబెడుతున్నట్టు ఎక్కడా కనిపిస్తలేదు. కొంతమంది అందగత్తలు పోయి మన చార్మినార్ చుట్టుముట్టు తిరిగితే చార్మినార్ వైభవం పెరుగుతుందా? అది తెలియని ప్లేస్ ఏం కాదు. కుతుబ్షాహీ టూమ్స్, గోల్కొండ, అది కాకుండా చార్మినార్, ఎక్కువైతే సాలార్జంగ్ మ్యూజియం తప్ప చూడగలిగిన ఇంపైన ప్రదేశాలు హైదరాబాద్లో లేదా తెలంగాణలో ఏవీ లేవా? నేను మొన్న హైదరాబాద్ చుట్టుముట్టున్న లేక్స్, వాటర్ ఫాల్స్ కొన్ని సర్వే చేసిన. హైదరాబాద్ చుట్టుముట్టున్న చిన్న చిన్న చెరువులు, చిన్న వాటర్ ఫాల్స్ నేను ఎతికితేనే ఒక 30-35 దొరికినాయి. చిన్నపాటివి, అది పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, కొన్ని చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే చూడదగిన అందమైన ప్రదేశాలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నాయి. మరి టూరిజం డిపార్ట్మెంట్ ఇప్పటి వరకే దాన్ని స్క్రూటినీ చేసి టూరిజం మ్యాప్లో పెట్టాలి. కానీ అన్ఫార్చునేట్లీ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఇంత అందమైన ప్రదేశాలు హైదరాబాద్ చుట్టుముట్టున్న కొంతమంది 2 వీలర్స్ వేసుకొని వస్తున్నారు, కానీ ప్రభుత్వం గుర్తిస్తలేదు. మళ్ళీ బొందలగడ్డలే గుర్తిస్తుంది. ఎక్కువైతే రామోజీ ఫిలిం సిటీ మోడర్న్ అంటే తప్ప చరిత్ర కంపల్సరీనా? ఈ నేచర్స్ బ్యూటీ అనేది ప్రభుత్వానికి పట్టదా? ప్రభుత్వం ఇన్ని చెరువులు, కుంటలు, జలపాతాలు చిన్న ఉంటే తెలంగాణలో అయితే ఇంకా చాలా ఉన్నాయి. నల్లమల ఫారెస్ట్ చాలా ఉన్నాయి. మరి ఆదిలాబాద్ వాటి సంగతి. హిందూ టెంపుల్స్ దర్శనీయ స్థలాలు కావా? మరి అందగత్తెలను యాదాద్రి టెంపుల్కి తీసుకుపోవచ్చు కదా. ఇవే అందగత్తెలను మన శంషాబాద్లో చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ నడిపించే మన టెంపుల్ కట్టారు కదా, అక్కడ తీసుకుపోవచ్చు కదా. మరి బొందలగడ్డలు చుట్టే ఎందుకు తిప్పాలి? తుప్పు పట్టిన, పాడైపోయిన, శిథిలావస్థకు చెందిన పాత భవనాలనే ఎందుకు చూపించాలి? అంటే హైదరాబాద్లో ఉన్నవి 3 అని మీ నోటనే చెప్తున్నారా? అసలు నెలాఖరి వరకు జరిగే ఈ అందగత్త పోటీలకు ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఎలా లింక్ చేయబోతున్నారు? ఒకసారి మనం ఆలోచిద్దాం. హైదరాబాద్ చుట్టుముట్టు చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అసలు మనుషులు కాలు మోపినరా అనే ప్రదేశాలు కూడా ఉన్నాయి. డిజిటల్ సర్వే చేసి, త్రూ ఎయిర్క్రాఫ్ట్ సర్వే చేసి, ఫిజికల్గా సర్వే చేసి, మార్క్ చేసి ఈ ఏరియాస్ని డెవలప్ చేయలేమా? ఇది ఇలా ఉంచితే మీరందరూ గమనించవలసిన ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిపింది ప్రభుత్వం. మీ అందరికీ ఇన్ఫామ్ చేయకుండా, పేపర్లో వేయకుండా టీఎస్ఆర్టీసీ హైదరాబాదులో నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ టికెట్స్ రేట్ పెంచేసింది. ఏ న్యూస్ పేపర్లో రాలేదు, ఏ టీఎస్ఆర్టీసీ అనౌన్స్మెంట్లో లేదు. బస్లో కండక్టర్స్కి స్పాట్లో చెప్పేసి కామ్గా ప్రజల దగ్గర 10 రూపాయల తర్వాత 15 రూపాయలు అనేది లేకుండా 20 రూపాయలు వసూలు చేయటం.
అంటే ఒక 2 కిలోమీటర్స్కి 10 రూపాయలు అయితే నెక్స్ట్ ఒక పావు కిలోమీటర్కి 10 రూపీస్ ఎక్స్ట్రా. 10 వసూలు చేసి 20నే. 15 రూపీస్ స్టాప్ ఉన్నా కొట్టకుండా డైరెక్ట్ జంప్ చేసి 20 రూపీస్ స్టాప్ కొట్టేస్తున్నారు. ఏమంటే ఇక్కడ టికెట్లు లేవు సార్. నేనేమన్నా 10 రూపాయలు అన్నాక 15 రూపాయల టికెట్ ఉండాలి కదా, ఎక్కడ ఉంది అన్న, ఆ స్టాప్ ఏది అన్న. ఇప్పుడు 10 రూపీస్ స్టాప్ వచ్చేసింది, 10 రూపీస్ నెక్స్ట్ స్టాప్ 15 ఉండాలి కదా. అంటే లేదు సార్ 10 రూపీస్ తర్వాత ఇంకా 20నే అన్నాడు. అంటే మీరు అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అన్న. నాకు అక్కడ పోయేది లేదరా నాయన, నాకు నెక్స్ట్ స్టాప్ దిగాలి. నెక్స్ట్ స్టాప్ అయితే 20 సార్, మీకు కావాల్సి ముందు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే నా ఇల్లు నెక్స్ట్ స్టాప్లో ఉంటే నేను ముందెందుకు పోతా? ఇది ఎప్పుడు జరిగింది అన్నాడు. సార్ ఒక 1 వీక్ బ్యాక్ మా అందరినీ పిలిచి చెప్పిండ్రు, ఇక టికెటింగ్ సిస్టమ్ ఇట్లుంటుంది, 10 తర్వాత 20 కొట్టండి, 15 లేదు. మరి 15 కొట్టే సౌలభ్యం లేదా అన్న. ఉంది సార్, కానీ ముందర స్టాప్స్ కొట్టేయండి అని చెప్తున్నాడు. అంటే ఒక చోటేమో ఫ్రీ బస్ రైడ్, ఇంకో చోటేమో మెట్రో ఎక్స్ప్రెస్లో అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్గా 10 రూపీస్ తీసుకోవడం. ఎవడు స్పందిస్తలేడు, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది డిస్కస్ అవుతలేదు. కండక్టర్స్కి డిపో మేనేజర్స్కి చెప్పి ఈ టికెట్ కొట్టే పనిలో పడ్డా. నేను 2 సార్లు ఘర్షణ పడ్డా. 10 రూపీస్ టికెట్ తర్వాత 15 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, మరి 15 రూపీస్ టికెట్ ఎక్కడ కొడుతున్నావు అంటే, లేదు సార్ 10 తర్వాత 20 కొట్టామంటారు, మీరు ముందర పోయి దిగొచ్చు, మీరు ముందర వరకు వెళ్ళిపోయి ఎందుకు పోతారు ఎవడన్నా. ఇప్పుడు నాకు పోయేది లేదు, నేను నెక్స్ట్ స్టాప్ దిగుతా, నెక్స్ట్ స్టాప్ దిగితే 20, మరి 15 ఎప్పుడు కొడతారు? కొట్టొద్దంట. ఇది ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అయితే లేదు. ఆర్టీసీ వాళ్ళు పెంచినరు అని ఎవ్వడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్వాహకం ఇది. దయచేసి అందరు నోట్ చేసి, మెట్రో ఎక్స్ప్రెస్లో 10 రూపీస్ తర్వాత 15 రూపీస్ టికెట్ కొడుతున్నారా లేదా, ఇది మీరు దయచేసి అడగండి, షేర్ చేయండి. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వరకు పోయే వరకు మీరు ఆగకండి. ఇది ఇలా ఉంటే టర్కీ అజర్బైజాన్ బాయ్కాట్, టర్కీ అజర్బైజాన్ అట, దాంతో షేక్ అయిపోతున్న టర్కీ అట. ఇదంతా ఫేక్ న్యూస్ అండి. టర్కీని అంత ఈజీగా బ్యాన్ చేయలేము, అజర్బైజాన్ని కూడా. అజర్బైజాన్ పెద్ద ఇది ఉండదు, కానీ టర్కీ అంటే పర్యాటక స్థలం, మన వాళ్ళు పోతారు సిగ్గు లేకుండా, అది మాట వేరే. టర్కీ ఈజ్ గేట్వే ఫర్ యూరప్, అంటే వెస్ట్ ఏషియాకు యూరప్కి ఒక వారధిగా, ఒక గేట్వేగా. అంటే టర్కీని దాటితే కానీ యూరప్లో పోలేము. అలాంటి క్రిటికల్ దేశాన్ని మీరు బాయ్కాట్ చేయండి అంటే అందరు ఎమోషన్ అయ్యి బాయ్కాట్ చేసే స్థాయి మన భారతదేశంది కాదు. మన భారతీయులు పోకపోతే టర్కీ ఏమీ చిత్తడైపోదు. ఎందుకంటే యూరప్ నుంచి, వెస్ట్ ఏషియా నుంచి చాలామంది పర్యాటకులు టర్కీకి పోతారు. టర్కీ ఇది భారతదేశంపై ఆధారపడి లేదు. అది ఆధారపడి ఉంటే డెఫినెట్లీ పాకిస్తాన్కి అంత దువ్వేది కాదు. ఇప్పుడు టర్కీ డ్రోన్స్ భారతదేశం కొనలేదు. టర్కీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ భారతదేశం కొనదు. మరి టర్కీతో మంచి సంబంధాలు లేనప్పుడు బాయ్కాట్ టర్కీ అంటే ఏంది, జై జై టర్కీ అంటే ఏంది? మనం ఏం మొత్తుకున్నా టర్కీకి ఏ సంబంధం లేదు, ఏం ఎఫెక్ట్ కాదు. హార్డ్లీ 1-2% టూరిస్ట్ అక్కడిక్కడ అయితే వాళ్ళకి ఫరక్ పడేదేమి, మనము హెవీ స్పెండ్ చేసే టూరిస్ట్ ఏం కాము. కనుక ఈ ఫేక్ న్యూస్ని మీరు గుర్తించి బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అంటే ఎవ్వడక్కడ వాళ్ళకి దోమగడు కొట్టినట్టు కాదు అని తెలియజేసుకుంటూ, ఎమోషనల్ కాకుండా. సడన్గా మన నరేంద్ర మోదీ
పంజాబ్ ఎయిర్ బేస్కి పోయి అక్కడ ఒక మన లోకల్ ఫైటర్ జెట్ ఇలా కూర్చొని ఒక రౌండ్ కొట్టు రావడం అంటే బార్డర్లో కూడా శాంతి నెలకొంది అని చెప్పడానికే, లేదా మన లోకల్ ఫైటర్ జెట్ తేజస్ రెడీగా ఉందని చెప్పడానికే? అసలు ఈ పాకిస్తాన్లో దాడిలో తేజస్ పాత్ర ఏమన్నా ఉందా? ఇప్పుడు తేజస్ మార్క్ 1 మార్క్ 2 ఓ అని చెప్తున్నారు కదా, మరి తేజస్ని ఈ వార్లో వాడినరా? దాని ఫీచర్స్ ఏమన్నా డెమాన్స్ట్రేట్ చేసినరా అంటే నాకు డౌటే. కానీ వాళ్ళ నరేంద్ర మోదీ మార్క్స్ కొట్టేయడానికి ఆ తేజస్ విమానంలో ఒక రౌండ్ కొట్టచ్చు. ఇవన్నీ ఇలాగుంటే మనకు తెలియంది అంటే జనరల్ పబ్లిక్కి తెలియంది, ఫైనాన్షియల్ మార్కెట్స్కి ఏదో గాలి అందుతుంది. అంటే ఇండియన్ ఎకానమీ గురించి, సైలెంట్గా జరిగిన ట్రంప్ జిన్పింగ్ డీల్ గురించి, ఈ చైనా అమెరికా డీల్తోని ఇండియన్ ఎకానమీ తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతుంది అని కొంతమంది ట్రేడ్ ఎక్స్పర్ట్స్ సీక్రెట్గా గుసగుసలు చెప్పుకుంటున్నారు. మనము పాకిస్తాన్తో యుద్ధంలో బిజీ ఉండి మీసాలు దిప్పుకునే లోపు అమెరికా చైనా మళ్ళీ ఒకటైపోయినాయి, నార్మల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే చైనా దుకాణం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అమెరికా మళ్ళీ చైనీస్ గూడ్గా ఉంటుంది. మరి హైదరాబాద్ చైనాకు నంబర్ 2గా రాబోయే రోజుల్లో వర్ధిల్లుతుంది అంటే నాకు డౌటే. వన్స్ అమెరికన్ అండ్ చైనీస్ రిలేషన్స్ బికమ్ నార్మల్, న్యాచురల్లీ వరల్డ్ రిలేషన్స్ విత్ చైనా విల్ బికమ్ సూపర్ నార్మల్. ఈ చైనా తైవాన్పై ఒత్తిడి పెంచుతుంది. అంటే అమెరికాతో డీల్ కాగానే తైవాన్పై ఒత్తిడి పెంచడం దేనికి సంకేతం? ఇవన్నీ సంకేతాలు భారతదేశానికి ట్రేడ్ పరంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా బ్యాడ్ న్యూస్. ఇది ఎవడు చూస్తలేడు. అందరూ ఆ దాడులు, టెర్రరిస్ట్ దాడులు, న్యూక్లియర్ వెపన్స్ ఏమేమో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్పై న్యూక్లియర్ స్థావరాలపై దాడి. ప్రపంచం ఏం చేస్తుంది? ట్రేడ్ డీల్స్ గురించి ఆలోచిస్తుంది. ఎవడు ఇక పాకిస్తాన్ ఇండియా గురించి ఇంకా ఆలోచిస్తారు? అమెరికా చైనా డీల్స్ గురించి, అమెరికా తైవాన్ ప్రాబ్లమ్స్ గురించి, యూరప్ అమెరికా సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. మనం మన సర్కస్లోనే మనం బిజీ ఉన్నాం. ఫైనాన్షియల్ మార్కెట్స్లో టాక్ ఏముందంటే రాబోయే 2 ఏళ్ళు ఇండియన్ ఎకానమీ ఒడిదుడుకులకు గురవుతుంది. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయండి. ముదనష్టపు ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్, ఈ వార్ వీడియోస్ మీరు చూసి కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే మీరేం బీకలేరు. ఆ బజరంగ్ దళాల వాళ్ళలాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి కరాచీ బేకరీ మీద, రోడ్డు మీద బండ్లపై పడి కసి తీర్చుకుంటే 10 మంది నవ్విపోతారు. కావున ఏదైనా క్రిటికల్ ఇన్ఫర్మేషన్, మీకు లైఫ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఆలోచించుకోండి, తగు చర్యలు తీసుకోండి. మీ ఆదాయం రాబోయే 2 ఏళ్లలో తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతుంది, దానిపై దృష్టి పెట్టండి అని తెలియజేసుకుంటూ, గోల్డ్ పడింది అని చెప్తున్నారు. గోల్డ్ పడ్డట్టు కాదు, గోల్డ్ పెరిగినట్టు కాదు. జాగ్రత్త. పడిలేస్తున్న గోల్డ్ కొనడానికి మంచిది కాదు, అమ్మడానికి మంచిది కాదు. గోల్డ్లో స్టెబిలిటీ వచ్చినాక
దాంట్లో కొనుగోలు అమ్మకాలు జరపాలి. అప్పటి వరకు సైడ్ లైన్స్లో ఉండాలి. అవసరం వస్తే మా కానీ గోల్డ్ కొనాలి. గోల్డ్ కొనడానికి వెసులుబాటు లేకపోతే 1 ఇయర్ ఎఫ్డీలో పెట్టి గోల్డ్ కొనేటప్పుడు ఆ ఎఫ్డీ బ్రేక్ చేసి గోల్డ్ కొంటే గోల్డ్ మీకు అట్లీస్ట్ 3 to 4% డిస్కౌంట్లో, అంటే ఈ ఇంట్రెస్ట్ అక్కడ న్యూట్రల్ అయిపోయి మీకు గోల్డ్ కాస్త తక్కువ రేట్లో దొరుకుతుంది అని ఉచిత సలహా ఇస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.